అప్పుడు నేను చెప్తా ఉన్నా కదా, జీవితాంతం రైతులందరూ కూడా ఇది సక్సెస్ అయితే తెలంగాణనే కాదు భారతదేశంలో ఉన్న రైతులు కానివ్వండి, జనాలందరూ కూడా కానివ్వండి, జీవితాంతం ఇది బ్యాన్ చేసింది ఎవరి వల్ల అంటే రేవంత్ రెడ్డి గారి వల్లనే అని అంటారు. రైతుల ప్రాణాలు పోతలేవు అని అంటే ఎవరి వల్ల అంటే రేవంత్ రెడ్డి గారి వల్లనే అని అంటారు. సో ఇది మొత్తానికి మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ లో తెలపండి. సో అదే చెప్తా ఉన్నా ఏంటంటే కూలీలకు వాళ్ళందరినీ తీసుకొచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఖర్చు ఎక్కువైపోతుంది కాబట్టి, ఇది ఖర్చు తక్కువైతుంది కాబట్టి అందరు కూడా దీని సైడ్ వెళ్తా ఉన్నారు. మరి ఎప్పుడైతే ఉపాధి హామీ పథకం అమలు మొదలైందో అప్పటి నుంచి పొలం పనులకు రైతు కూలీలు దొరకడం కష్టమైపోయింది. పేద ప్రజలకు పనులు లేక పల్లెల్లో వలసలుంటున్నారని తెలిసి గతంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం తెచ్చింది. దానివల్ల ప్రజలకు ఎక్కువ ప్రయోజనం కలిగింది కూడా వాస్తవమే. ఏదైతే ఈ ఉపాధి హామీ ఉందో దానివల్ల అందరూ కూడా పోయి పనులు చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఇక్కడ దీన్ని తీసేటోళ్ళు ఎవరు లేరు. లేకపోయేసరికి వీళ్ళందరూ కూడా అటు సైడ్ డైవర్ట్ అయిపోయినారు. ఇది కూడా ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి. కానీ అక్కడ వాళ్ళకు మంచి జరుగుతుంది కాబట్టి అది ప్లస్సే, కానీ ఇక్కడ కూడా ఇది మైనస్ అయింది కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడిపోయింది అన్నట్లు ఉపాధి హామీ పనులకు అలవాట్లు పడిన కూలీలు పొలం పనులకు వెళ్ళడం మానేస్తున్నారు. నేను చెప్పింది కూడా గదే.